2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ కు సంబంధించిన ఒక పెద్ద బ్రేకింగ్ న్యూస్ లీక్ అయిపోయింది. సో 2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఎంతమంది ప్లేయర్స్ ని ఫ్రాంచైజీస్ రిటైన్ చేసుకోవాలి అండ్ అలాగే ఆర్టీఎం ద్వారా ఎంతమందిని చేసుకోవాలి, ఆక్షన్ కి ముందు ఎంతమందిని చేసుకోవాలి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చిందనమాట. వీడియో మొత్తం తప్పకుండా చూడండి. కొన్ని టీమ్స్ కి భారీ షాకే తగిలింది, మరికొన్ని టీమ్స్ కి ఆనందంలో తేలిపోయేలాంటి విషయాలు కూడా బయటకు వచ్చాయన్నమాట. అండ్ ఇక్కడ మీరు చూసారు అంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీకు త్వరగా తెలియాలి అంటే తెలుగు బస్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్ ఉంది. మనం వీడియో కన్నా ముందుగా టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ చేస్తూ ఉంటాం కాబట్టి. మీకు బాగా గుర్తు ఉంటే ఒక 1 వీక్ క్రితం ఐపీఎల్ టీమ్స్ మరియు బీసీసీఐ మధ్య ఒక మీటింగ్ జరిగింది. అది మనం ఒక వీడియోలో డిస్కస్ కూడా చేశాము. కొన్ని టీమ్స్ గొడవ కూడా పడ్డాయి అనమాట. అంటే ఈ రిటెన్షన్స్ గురించి, ఐపీఎల్ ఆక్షన్ గురించి. కోల్కతా అండ్ పంజాబ్ టీమ్స్. కొన్ని టీమ్స్ ఏమో అసలు ఆక్షన్ నే వద్దని చెప్పాయి, కొన్ని టీమ్స్ ఏమో ఆక్షన్ 5 years కి ఒకసారి జరిపించాలి అని చెప్పాయి. బట్ ఎన్ని ఇయర్స్ కి ఒకసారి ఆక్షన్ అన్నది ఇంకా మనకు బీసీసీఐ దగ్గర నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు. బట్ 2025 ఐపీఎల్ లో జరిగే మెగా ఆక్షన్ కి మాత్రం ఎన్ని రిటెన్షన్స్ అన్న న్యూస్ బయటకు వచ్చింది. ఎన్ని అంటే టోటల్ గా 6 రిటెన్షన్స్ ఉండే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. 6 అంటే చాలా బిగ్ నెంబర్ అనమాట. అంటే ఈ 6 మందిని కూడా ఆక్షన్ కి ముందే రిటైన్ చేసుకునే అవకాశం అయితే ఏ టీమ్ కి లేదు. అది ఎలా అంటే ఇప్పుడు ఆక్షన్ కి ముందు ఒక 3 లేదా 4 ప్లేయర్స్ ని టీమ్స్ రిటైన్ చేసుకోవచ్చు. ఇక ఆక్షన్ లోకి వెళ్ళాక ఆర్టీఎంస్ రైట్ టు మ్యాచ్ కార్డ్ ని యూజ్ చేసి ఇంకొక 3 లేదా 2 అక్కడ ఆర్టీఎంస్ తో కొనుక్కునే అవకాశం ఉంటుంది. అంటే 4+2 3+3 ఈ కండిషన్ తో ఈ రూల్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి బాగా చూసుకున్నారంటే 2018లో ఆర్టీఎంస్ మనకు ఉండేవి అనమాట. అప్పుడు ఏం రూల్ ఉండేది అంటే టోటల్గా 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకోవచ్చు ప్రతి టీము. బట్ ఆర్టీఎంస్ ద్వారా మాత్రం 3 మాత్రమే రిటైన్ చేసుకోవచ్చు. 3 కన్నా ఎక్కువ రిటైన్ చేసుకునే అవకాశం ఉండేది కాదు. సో అప్పుడు ఏం చేశాయి కొన్ని ఫ్రాంచైజీలు అంటే 2+3 లేకుంటే 3+2 ఫార్ములాని ఉపయోగించాయి అనమాట. అది ఎలా అంటే ఆక్షన్ కి ముందు ఆర్టీఎంస్ ద్వారా 2 లేదా 3 రిటైన్ చేసుకోవడం. సో అదే ఇప్పుడు మళ్ళీ ఇంప్లిమెంట్ చేసి 4+2 3+3 రూల్ అయ్యే అవకాశం ఉందన్నమాట. అయితే ఆర్టీఎం అంటే ఏంటి అనే డౌట్ మీకు చాలా మందికి ఉండొచ్చు. చాలా సింపుల్ గా ఇక్కడే చెప్పేస్తాను నేను, ఒక ఎగ్జాంపుల్ కూడా తీసుకొని. ఫర్ సపోజ్ విరాట్ కోహ్లీ ఆక్షన్ లోకి వచ్చాడు అనుకుందాం, ఎగ్జాంపుల్ ఇది. అప్పుడు అన్ని టీమ్స్ విరాట్ కోహ్లీ కోసం పోటీ పడతాయి. విరాట్ కోహ్లీని ఏదో ఒక టీం, ఆర్సీబీతో సంబంధం లేకుండా ఏదో ఒక టీం ఒక 15 crores 16 crores అమౌంట్ కి కొనుక్కోవాలి అనుకుందాం. సో విరాట్ కోహ్లీ ఆల్మోస్ట్ సేల్ ప్రాసెస్ కి వచ్చేసాడు. అంటే ఒక టీం కొనుక్కోవడానికి మొత్తం జరిగిపోయింది ప్రాసెస్. ఆ టైంలో ఆర్సీబీ ఏం చేస్తుందంటే ఆర్టీఎం కార్డ్ని చూపించి అదే ప్రైస్కి మేము విరాట్ కోహ్లీని తీసేసుకుంటాము అంటే ఇప్పుడు ఇక మిగతా టీమ్స్ ఏమి కూడా చేయలేవన్నమాట. ఎందుకంటే ఆల్రెడీ అతను ఆర్సీబీ టీంలో ఉండేవాడు కాబట్టి ఆర్సీబీ వాళ్ళు ఆర్టీఎంని యూజ్ చేశారు కాబట్టి. సో ఈ విధంగా ఏ ప్లేయర్ కోసమైనా అంటే వాళ్ళ టీంలోని ఇంతకుముందు ఉన్న ప్లేయర్స్ కోసం ఆర్టీఎం కార్డ్స్ని ఏ టీం అయినా యూజ్ చేయొచ్చు. బట్ దాని కండిషన్ అన్నది ఈ సంవత్సరం చెప్పాను కదా 3+3 4+2 రూల్ ప్రకారం ఉండే అవకాశం ఉంటుంది. ఇక ఈ రూల్స్ వల్ల బాగా బాధపడుతోంది కొన్ని టీమ్స్ అనమాట. అంటే పంజాబ్ కింగ్స్ టీం, అలాగే గుజరాత్ టైటాన్స్ టీం, అలాగే కేకేఆర్ టీం అండ్ ఎస్ఆర్హెచ్ టీం కూడా. ఇప్పుడు చూసుకున్నాము అంటే ఈ రూల్ వల్ల ఎక్కువగా ఆనందపడుతోంది చెన్నై సూపర్ కింగ్స్ టీం. వాళ్ళు కోరుకున్నది కూడా ఇదే అనమాట. అంటే ఎక్కువ రిటెన్షన్స్ ఉంటే మేము ధోనిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి వాళ్ళు బీసీసీఐని రిక్వెస్ట్ కూడా చేశారు. అదే టైంలో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ మన ఛానల్లో ఆల్రెడీ టోటల్గా డీటెయిల్గా ఒక వీడియో చూసాము. సో ఈ పాత అన్క్యాప్డ్ ప్లేయర్ రూల్ని కూడా తీసుకొని రావాలన్నారు. దాని మీద క్లారిటీ లేదు, కానీ ఇప్పుడు కూడా వాళ్ళు అనుకుంటే ధోనిని రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఎస్ఆర్హెచ్ వాళ్ళు, కేకేఆర్ వాళ్ళకు 50-50 ఆనందం అనమాట. ఇది వాళ్ళు ఆప్షన్ వద్దనుకున్నారు. బట్ 6 మంది ప్లేయర్స్ రిటైన్ చేసుకోవడం అంటే ఒక మంచి ఆప్షన్ లాగే వాళ్ళు చూస్తున్నారు. బట్ అదే టైంలో పంజాబ్ వాళ్ళు అలాగే గుజరాత్ వాళ్ళు కొంచెం ఇష్టపడట్లేదు ఈ రూల్ ని అండ్ ఈ ప్రాసెస్ ని కూడా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.